హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి విశేషాలండి? నేను చాలా బాగున్నాను, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. సో నేను ఇప్పుడు ఒక చిన్న తమ్నైల్ చూసే ఉంటారు. నేను ఒక చిన్న మిస్టేక్ చేశానండి. అదేంటంటే అది నేను ఇప్పుడు చెప్తున్నాను. ఇది జస్ట్ లాగ్ అయితే చేయను, ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో మనం మినీ మానిటైజేషన్ దగ్గరలో ఉన్నామండి. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఒక వీడియోని నేను పోస్ట్ చేశాను. అది పోస్ట్ చేసిన వెంటనే నాకు స్ట్రైక్స్ వచ్చేసాయి. సో స్ట్రైక్ అది కాపీరైట్ కూడా కాదు, స్ట్రైక్ వచ్చేసిందండి. ఇంకా 3 మంత్స్ వరకు మీది మానిటైజేషన్ అవ్వదు అని చెప్పేసి, ఇన్ కేసు అవార్డ్స్ వచ్చినా వ్యూస్ వచ్చినా 3 మంత్స్ అవ్వదు, ఏదైనా 3 మంత్స్ తర్వాత అవుతుంది అని చెప్పి వచ్చింది. సో నాకు టక్కన అర్థం కాలేదు, ఏంటి ఏం తప్పు చేశాను, ఏమైంది అని చెప్పేసి. సో ఆ వీడియో ఏంటో కూడా నేను చెప్తాను. వీడియో పెడితే మేబీ మళ్ళీ స్ట్రైక్ వస్తుందేమో తెలీదు. సో వీడియో అయితే ఏం పెట్టాను అనేది నేను చెప్తాను. అలా రావడం వల్ల ఏంటి, మనం స్టార్టింగ్ ఇట్లా చేసామే, అప్పుడు నాకు అంత అవగాహన లేదండి. ఈ విధంగా ఇవి పెట్టకూడదా, ఇవి పెట్టకూడదు అని చెప్పి నాకు అంత అవగాహన లేదు. ఇప్పుడు కొంచెం కొంచెం బాగా సెర్చ్ చేస్తుంటే ఒక్కొక్క తెలుస్తుంది. అది పెట్టడం వల్ల ఏమైందంటే, ఈ విధంగా ఏంటి, నేను ఫస్టే ఇంకా నేను ఒక వీడియో పోస్ట్ చేశాను. తర్వాత ఈ షార్ట్ పోస్ట్ చేస్తే ఆ విధంగా వచ్చింది. ఏంటి అని చెప్పి చాలా బాధపడ్డాను. ఏంటి, మనం కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసాం, ఈ విధంగా జరిగింది, ఎలా చేయాలి ఏంటి అని చెప్పి చాలా బాధపడ్డానండి. సరే చూద్దాం, అంటే మూవ్ ఆన్ ఉంది కదా, ఇంకా ఉంది చూద్దాం అని చెప్పేసి ఇంకా లీవ్ ఇట్ చేసి అక్కడ నుంచి స్టార్ట్ చేశానండి. ఇప్పుడైతే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతవరకు నాకు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నేను అసలు అనుకోలేదండి. సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి, పేరు పేరున. ఇప్పుడు ఆ వీడియో ఏంటంటే, ఇప్పుడు మనం గుర్రం ఉంటుంది కదండి, గుర్రం కానీ ఒంటె కానీ క్యామెల్స్ అలా ఉంటాయి, వాళ్ళు రైడ్ తీసుకెళ్తారు. సో అలాగే ఏంటంటే, ఒక కేరళలో జరిగిన ఈ సంఘటన, వాళ్ళు ఏం చేశారంటే ఏనుగుని రైడ్కు తిప్పుతూ ఉన్నారనమాట. తిప్పుతూ ఉంటే ఆ మావటి వాడు ఏం చేశారంటే దాని మీద ఎక్కువ కొట్టడము, చెప్పిన మాట వినడం లేదని కొట్టడం అలా చేస్తూ ఉండే కొద్దీ ఆ ఏనుగుకి ఏమైపోయిందంటే కోపం వచ్చేసి ఆ మావటి వాడిని నలిపి తొక్కి చంపేసింది అనమాట. సో ఆ విషయం గురించి నేను పెట్టాను. అదేమైపోయిందంటే నాకు స్ట్రైక్ పడిపోయింది. సో ఈ విషయం ఇప్పుడు చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు. సో నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దాము, ఈ విధంగా ఎవరైనా ఇలా చేస్తుంటే కొంచెం కేర్ఫుల్గా ఉంటారు అని చెప్పేసి నేను అది పోస్ట్ చేశాను. వెంటనే ఇది రావడం నాకు చాలా బాధ అయిపోయింది. ఇంకా వెంటనే వాళ్ళు ఇవ్వడం నేను టక్కని కూడా దాన్ని డిలీట్ చేసేసాను అనమాట. వాళ్ళు చెప్పారు కదా, చెప్పారు ఈ విధంగా మీరు డిలీట్ చేసేసేయండి అని చెప్పి పెట్టారు. సో నేను డిలీట్ చేసేసాను అనమాట. సో అది నాకు బాగా మేజర్ బాధ కలిగించిన విషయం అదండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇలాంటి విషయాలు మీరు ఎవరైనా చేస్తారేమో అని నేను చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే యానిమల్స్ని ఈ విధంగా బాధ పెట్టడం అలాంటివంతా చేయకూడదండి. సో అలాంటి వీడియోస్ కూడా మనం పెట్టకూడదు. అంటే అట్లాంటివి ఎంకరేజ్ చేయకూడదు. మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరైనా. ఇప్పుడు కొందరు ఉంటారు, అంటే ఎలా అంటే ఏం పెట్టాలి, కంటెంట్ ఏం లేదు, ఏం చేయాలి అని చెప్పేసి కొందరు ఏం చేస్తుంటారంటే వాట్సాప్లో స్టేటస్లో అవన్నీ వస్తూ ఉంటాయి. అవి తీసుకొచ్చి పెడతారు, ఇవి పెడితే మనకు వస్తాయి, అవి చేస్తే వస్తాయని. ఏవి చేసినా వస్తాయండి, కానీ ఏదైనా ఒక వీడియో బ్యాడ్ కానీ గుడ్ కానీ పెట్టేటప్పుడు ఒకటికి 100 సార్లు ఆలోచించుకొని ఇది పెడితే బాగుంటుందా, పెట్టకపోతే బాగుంటుందా, దీనివల్ల యూజ్ ఏంటి, దీనివల్ల నెగిటివ్స్ ఏంటి, అవన్నీ చూసుకొని సిమిలర్ చేసుకొని పెట్టుకోండి. సో ఈ విషయం మీకు చెప్దామని చెప్పి నేను ఒక చిన్న వీడియో తీశానండి. ఎవరైనా ఇట్లాంటివి పెడుతుంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి, చూసుకొని నిదానంగా. తెలియకపోతే వేరే వాళ్ళని కనుక్కొని ఈ విధంగా పెట్టచ్చా పెట్టకూడదు అని కనుక్కొని, లేకుంటే ఒకసారి సజెషన్ తీసుకొని, గూగుల్ ఉంది కదండి, చాలామంది కొన్ని వీడియోస్ కూడా చేస్తుంటారు, సజెషన్ తీసుకొని పెట్టండి ఖచ్చితంగా. ఇదండి ఇన్ఫర్మేషన్, ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి నేను ఒక చిన్న వీడియో తీశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నేను మీ లక్ష్మిని. బాయ్, ఉంటానండి.